దేవునికి భయపడడం నేర్చుకుంటే, నువ్వు దేవునికి భయపడడం నేర్చుకుంటే, నీ భార్య నీకు భయపడడం నేర్చుకుంటుంది, నీ పిల్లలు నీకు భయపడడం నేర్చుకుంటారు. నీవు భయపడ్డ దేవునికి నీ భార్య భయపడడం నేర్చుకుంటుంది, నీ పిల్లలు భయపడడం నేర్చుకుంటారు. నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటే నీ ఇంటి పక్క వాళ్ళు దేవునికి భయపడడం నేర్చుకుంటారు, ఆ కుటుంబం దేవునికి భయపడడం నేర్చుకుంటుంది. నీ ఇంటి పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు నేర్చుకుంటారు, ఇంటి ముందర వారు నేర్చుకుంటారు, ఇంటి వెనక వాళ్ళు నేర్చుకుంటారు. అలా ఇంటి పక్క వాళ్ళందరూ నేర్చుకున్న తర్వాత ఊరందరూ దేవునికి భయపడడం నేర్చుకుంటారు. ఊరందరం దేవునికి భయపడడం అని నేర్చుకున్నారంటే, ఒక గ్రామము దేవునికి భయపడడం నేర్చుకుందంటే, ఒక మండలం దేవునికి భయపడడం నేర్చుకుంటారు. అర్థమైందా? అలా ప్రపంచానికి విస్తరింప చేయొచ్చు మన వాక్యాన్ని. అర్థమవుతుందా పిల్లలు? దేవునికి మొట్టమొదట భయపడడం నేర్చుకుంటే మనకు అన్నీ వస్తాయి. ఇజ్రాయేల్ మనుషులా కాదా? మనం మనుషులమా కాదా? ఇజ్రాయేల్కి సంవత్సరం ఉందా, మనకు సంవత్సరం ఉందా? లేదు. అందరికి సంవత్సరం. వాళ్ళకి దినాలు ఉన్నాయి, మనకు ఉన్నాయా లేవా? వాళ్ళకి దేవుడా, మనకు దేవుడా కాదా? అందరికి దేవుడు కాబట్టి వాళ్ళకి చెప్తున్న మాటలు కూడా మనం వినాలి. అర్థమైందా? ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరంలో దేవునికి భయపడడం నేర్చుకున్నావా లేదో ఒకసారి నువ్వు ఆలోచించు. నేను దేవునికి భయపడడం నేర్చుకున్నానా లేదా ప్రతి సంవత్సరం నువ్వు ఆలోచించాలి.